గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఆడబోతున్నాం మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ రోబ్లాక్స్లో. సో ఈ గేమ్లో బేసిక్గా మనం జస్ట్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ పీక్ వరకు వెళ్ళాలి. ఆల్ ద వే అప్ దేర్ అక్కడ సర్కిల్ లాగా టిక్ చేస్తాను. సో ఎనీవేస్ గైస్, లెట్స్ గెట్ ఇంటూ. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ నౌ ఇప్పుడు we are at base camp Mount Everest right now. Yes. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ రీఫిల్ ఆక్సిజన్ ఇవన్నీ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. ఎందుకంటే ఎంత హైగా వెళ్తామో బేస్డ్ ఆన్ ఫిజిక్స్ ఏదో ఉంటుంది. ఎంత హైగా వెళ్తామో ఆక్సిజన్ అంత థిన్ అవుతుంది. అందుకే ఆక్సిజన్ ట్యాంక్ అదంతా ఉంటుంది. ఇప్పుడు మనకు వాటర్ ఉంది. వాటర్ థర్స్ట్ అవుతాం మనం హ్యూమన్స్ దీనిలో. వీఆర్ నాట్ ఎనీ ఏమంటారు ఏలియన్స్ కాదు, మనం జస్ట్ నార్మల్ హ్యూమన్స్. సో బేస్ క్యాంప్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నాం. క్యాంప్ జోన్ స్టోరేజ్ యాక్సెస్ నో లాంగర్ అవైలబుల్, బ్యాక్ ప్యాక్ ఉంది. సో ఇక్కడ ఇన్వెంటరీ ఇదొక్కటే అవైలబుల్ ఉంది మనకి. సో ఇక్కడ నుంచి అక్కడ ఉంది కదా గైస్, మనం వెళ్ళే ప్యాత్లో ఇప్పుడు మనం మౌంట్ ఎవరెస్ట్ మొత్తం క్లైమ్ చేయాలి, ఎంటైర్ మౌంటైన్. మరి మధ్యలో బేస్ క్యాంప్స్ ఇక్కడ ఉంటాయి, కానీ అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ క్లైంబింగ్ మీద ఫోకస్ చేయాలి. దిస్ లైక్ అదేమంటారు అవలాంచ్, కానీ ఏమీ త్రో చేయట్లేదు ఎవరి, జస్ట్ టఫ్ టెరెన్ని ఉంటుంది. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఇలా ఉండదని నాకు తెలుసు. ఇట్స్ జస్ట్ ఫర్ లైక్ గేమ్ ప్లే పర్పసెస్. ఇదొకటి లెట్స్ జస్ట్ గో వామ్ ఆన్. ఇక్కడ మనకి క్లైంబింగ్ లాంటిది అదేమో ఇస్తారు, లేకపోతే మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర లేదు. ఐ ఓన్లీ హ్యావ్ లైక్ హెడ్సెట్, అది ఉంటుంది. హెడ్సెట్ కూడా నా దగ్గర ఆక్సిజన్, స్టార్టర్ శాచల్, ఇది స్టార్టర్ ట్యాంక్, స్టార్టర్ హెల్మెట్, బేసిక్ ఐస్ యాక్, నాట్ ఎట్. అరే ఇన్వెంటరీలోకి మూవ్ చేయాలి, క్యాంప్లో ఉన్నప్పుడు మూవ్ చేయొచ్చా? ఓకే, మళ్ళీ క్యాంప్ వరకు వెళ్ళలేంలే, కానీ మనం ఏమంటారు బేస్ క్యాంప్ ఇంకొకటి ఉంటుంది కదా, ఒక సర్టెన్ హైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పడితే మన స్పైనల్ కార్డ్ మొత్తం విరిగిపోతుంది. అండ్ వీల్ బాగానే వెళ్తుంది. ఇటు సైడ్ వెళ్ళాలా, ఇటు సైడ్ వెళ్ళాలి. ఇస్ దేర్ ఎ వే హియర్? ఇక్కడ నుంచి దారి లేనట్టుంది, ఇక్కడ వెళ్ళాలా? ఎస్, జస్ట్ డోంట్ ఫాల్ ఇన్ దీస్ బ్రీచెస్. ఇక్కడ ఏమైందో తెలియదు నాకు. జస్ట్ బీ వెరీ కేర్ఫుల్, లేకపోతే మన లైఫ్ని మనమే రిస్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది సడన్గా నైట్ అవుతుంది, సడన్గా డే టైం అవుతుంది మౌంట్ ఎవరెస్ట్. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, కానీ అలాగే అవుతుంటుంది. ఇక్కడ ఉందా, కింద వరకు వెళ్ళాలి, కానీ ఎఫిషియెంట్గా వెళ్ళచ్చు. హెల్త్ ఆల్మోస్ట్ ఎంత అయిందో హెల్త్ గైస్. అండ్ ఆక్సిజన్ ఫ్లో ఆన్ ఉంచుకున్నాం, ఎందుకంటే ఎయిర్ థిన్ అవ్వచ్చు, కానీ అంత హై లేమ్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. ఆఫే చేసుకొని ఉంచుకున్నాం. అరే హెల్త్ మళ్ళీ పోయింది. వీళ్ళు ఇక్కడ కిందకి పంపించేస్తున్నారు. 63 హెల్త్ ఉంది నా దగ్గర. వాటర్ కూడా లో అవుతుంది, కానీ ఓన్లీ 50 కన్నా లో అయితే అప్పుడు వాడాలి, ఎందుకంటే వాటర్ ఓన్లీ కొంచెం సేపు వరకు ఉంటుంది. మళ్ళీ కిందికి వెళ్ళాలా? వద్దులే, పైకి వెళ్ళాలి డైరెక్ట్ అప్ ఓన్లీ. గైజ్ నేను ఇది వీళ్ళ క్యాంప్ 1 ఇక్కడ క్యాంప్ 2 వరకు వచ్చేంత వరకు నేను ఆడుతూనే ఉంటా. దాని తర్వాత సెపరేట్ పార్ట్స్ చేస్తాను గైజ్. ఇది ఒక సిరీస్ లాంటిది, క్లైంబింగ్ మౌంట్ ఎవరెస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అలా చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ మొత్తం ఒక వీడియోలోనే ఎక్కలేము, అదొక అవర్ లాంగ్ 2 అవర్స్ ఎంతో అవుతుంది. మనం అంతసేపు రికార్డ్ చేయలేము, మనకంత ఫ్రీడమ్ లేదు. పాస్ టు క్యాంప్ 1. ఓకే, ఇక్కడికి వచ్చేసాం ఆల్రెడీ. క్యాంప్ 1 తెలుస్తుంది. క్యాంప్ 1 అక్కడ పైన ఎస్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దగ్గరకు వచ్చేసినట్టే. ఇక్కడ ఐస్ యాక్స్ కూడా ఎక్విప్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి
ఎక్కగలమా లేకపోతే ఓకే ఎక్కేసాము. నైట్ టైం కూడా అయిపోతుంది. క్యాంప్ అంతా ఎంత ఎఫిషియెంట్గా వెళ్తే అంత మంచిది. ఈ గేమ్ నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను. జస్ట్ చూసాను నాకు ఏ గేమ్ ఆడాలని వచ్చేసి. ఓ ఎస్, లైట్ ఉందంటే డెఫినెట్గా దగ్గర ఉంటుంది. ఎస్, వచ్చేసినట్టున్నాం. ప్లేయర్స్ కూడా కనిపిస్తున్నాము. ప్యాత్ కూడా కనిపిస్తుంది. ప్యాత్ వే డ్రింక్ సమ్ వాటర్, యూస్. ఓకే, వాటర్ రీఫిల్ అయిపోయింది. క్యాంప్ 1 వీఆర్ హియర్. వచ్చేసాం. క్యాంప్ 1 దగ్గరకు వచ్చేసాం. యాక్సెస్ టు స్టోరేజ్ ఆర్ ఆల్రెడీ బేసిక్ ఐస్ యాక్స్ ఎక్కడ ఉందిరా నాది? నా ఐస్ యాక్స్ ఎక్కడ పోయింది? స్టోరేజ్ ఎక్కడ ఉందిరా? ఈ సీట్ కాదు, స్టోరేజ్ ఎక్కడ ఉంది? నా ఐస్ యాక్స్ వెళ్ళిపోయింది. వేర్ ఇస్ మై ఐస్ యాక్స్? హౌ డు ఐ ఐస్ యాక్స్ ఎలా ఎక్విప్ చేయగలం? హౌ డు ఐ ఎక్విప్ ది ఐస్ యాక్స్ మ్యాన్? నో, హోల్డ్ ఆన్. అక్కడ ఎందుకు వెళ్తుంది ఇది? ఐస్ యాక్స్ని ఇక్కడ పెట్టండి అయ్యా. ఐస్ యాక్స్ ఎలా ఎక్విప్ చేయగలం? ఓకే, ఒక సర్టెన్ జోన్కి వస్తేనే ఎక్విప్ చేయగలం మేము. పైకి వెళ్ళాలి ఇప్పుడు. ఐ నీడ్ టు పాత్వే నుంచి వెళ్ళాము. వాటర్ కొంచెం యూజ్ చేసి రీఫిల్ చేసేద్దాం. ఇక్కడ రీఫిల్ ద వాటర్. ఇక్కడైతే కొంచెం రీఫిల్ చేసుకున్నాక యాక్చువల్లీ కొంచెం హీల్ కూడా అవ్వచ్చు. ఇక్కడ వీ కెన్ హీల్ హియర్. ఫైర్ మీద ఎందుకు నిల్చుంటున్నాం? హీల్ అవ్వరు, డ్యామేజ్ తీసుకుంటారు ఫైర్ మీద ఉంటే. లిటిల్ బిట్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ ఎక్కడ ఉంది? ఆక్సిజన్ అక్కడ ఉన్నట్టుంది. ఈ చిన్న ఏరియాలో జస్ట్ రీఫిల్ వాటర్ అగైన్ బికాజ్ వీ క్యాన్. అన్లిమిటెడ్ సోర్స్ ఉంది మన దగ్గర. వాటర్, ఆక్సిజన్ ఎక్కడ ఉంది కానీ అది తెలియట్లేదు. వేర్ ఇస్ ది ఆక్సిజన్? అంటే ఓన్లీ బేస్ క్యాంప్ దగ్గర వాడగలమా ఆక్సిజన్? అక్కడే రీఫిల్ చేయాలి లేకపోతే క్యాంప్ 2 దగ్గర రీఫిల్ చేయొచ్చేమో. బట్ ఆర్ జస్ట్ హీల్. దీని దగ్గరికి ఉండండి, హీల్ అవ్వండి. ఇది ఎలా అంటారు? విక్స్ బిల్ల తీసుకోండి, కిచ్ పోగొట్టండి లాగా క్యాంప్ ఫైర్ దగ్గర నిల్చోండి, హెల్త్ రీజన్ చేసుకోండి. 3 వరకు చాలా జర్నీ చేయాల్సినట్టుంది. ఐస్ యాక్స్ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వస్తుందేమో. ఇట్లా ఏమంటారు, ఎక్కువ హై వెళ్ళినప్పుడు ఐస్ యాక్స్ వస్తుందేమో. కాబట్టి ఇప్పటి వరకు జస్ట్ కీప్ గోయింగ్, దట్స్ ఆల్. ఎక్కడుంది? ట్రయల్ రూట్. ఓకే, ఇది ఈ గ్రే పాత్ని ఫాలో అవ్వాలి మనం. ఎస్, ఇంకా హైయర్ వెళ్తున్నాం. అట్మాస్ఫియర్ అలాంటిది కనిపిస్తుంది. ఆక్సిజన్లో ఇప్పుడు అవసరం లేనట్టుంది. అట్లీస్ట్ ఒక 2000 meters ఐ థింక్. లేకపోతే ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ మ్యాన్. ఐఎమ్ జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నాకు ఇవన్నీ తెలీదు. ఐఎమ్ కామన్ మ్యాన్. ఐఎమ్ ఏ కామన్ చైల్డ్, నాట్ ఎ మ్యాన్ కూడా కాదు. ఇది జిప్ లైన్. ఓ, ఇది ఇలా వెళ్ళాలా? ఓ, ఇది ఇదేమంటారు దీన్ని? టైట్ రోప్స్ చేపిస్తున్నారు మీరు నన్ను. నేను క్లైంబర్ని రా. వీటిని ఏమంటారు? ఐఎమ్ ఏ క్లైంబర్, నాట్ ఏ జంప్. ఇలా చేస్తారు దీనిలో. ఇట్లా ఆటోమేటిక్గా అయిపోతుందా? దీనిలో జంప్ కూడా చేయలేం. జంప్ ఫీచర్ లేదు. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఉంటుంది నార్మల్గా జంప్ ఫీచర్, కానీ వీళ్ళు తీసేశారు. గేమ్ ఎలా ఉంటుందో, ఎందుకంటే రియల్ లైఫ్లో జంప్ చేయలేం కదా ఇంత హై ఆల్టిట్యూడ్కి వచ్చాక. ఓకే, ఇది వీ హ్యావ్ టు జస్ట్ స్టే సేఫ్ రైట్ హియర్. జూమ్ ఇన్ ఎందుకు చేస్తున్నాను? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం రియల్ లైఫ్లో నేను చేయలేను, కానీ ఇది రోబ్లాక్స్ కాబట్టి ఎలాగైనా చేసేస్తున్నాం.
ఇది ఈ బ్లాక్ ఎందుకు అవుతుంది అసలు? ఇక్కడ నుంచి వెళ్ళాలా ఇప్పుడు? ఓకే, వీ హ్యావ్ టు గో స్లోలీ, లేకపోతే కింద పడితే యా స్ప్లాట్, వీఆర్ డెడ్. కింద పడితే ఒక్కసారి కనుక ఇక్కడ నుంచి ఒక్కసారి కింద పడితే వీఆర్ జస్ట్ డెడ్, నెవర్ టు బీ సీన్ అగైన్. నో. ఇక్కడికి మళ్ళీ వచ్చేసాం అట్ ద పాయింట్, మనం కింద పడిన పాయింట్ దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ విత్ దిస్. మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని ల్యాడర్స్ తోటి, ఇన్ని ఏమంటారు టఫ్ టెరెన్ తోటి. ఇదేమన్నా చైనీస్ మౌంటైన్ అంత పీక్స్, చైనీస్ పీక్స్ ఉంటాయి కదా, అంటే ఒక పెద్ద మౌంటైన్ ఆల్ టుగెదర్ ఉండదు, జస్ట్ లైక్ టాల్ టవర్స్ ఉంటాయి. ఓకే, ఇదే పాయింట్, మనం పడిపోయిన ఏరియా ఇదే. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈ స్పెసిఫిక్ ఏరియాలో. ఇలా వెళ్ళడం బెస్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఇది. క్యాంప్ 2 వరకు వెళ్ళేంత వరకు నేను ఆగట్లేదు. ఐఎమ్ నాట్ స్టాపింగ్. ఉత్తిగా వెళ్ళడం సేఫే, కానీ నా జాయ్స్టిక్ చూసారు కదా, నా జాయ్స్టిక్ ఇలాంటి కంట్రోల్ ఉంది నా దగ్గర. దీనిలో మార్చలేము, ఐ థింక్ వీ క్యాన్ చేంజ్ ఇట్. కానీ చేంజ్ చేయడంలో పాయింట్ ఏంటి, ఛాలెంజింగ్ ఉండాలి కదా, లేకపోతే అంతా ఈజీగా అయిపోతుంది. ఓకే, వచ్చేసాం, సర్పాస్ చేసేసాం ఆ పాయింట్ని. కెన్ వి హీల్? యాక్చువల్లీ హీల్ చేయగలం ఇక్కడ. హీలింగ్ క్యాంప్ ఫైర్, ఎస్ హీల్. అక్కడి నుంచి హీల్ అయిపోయాం. కానీ వాట్ ఈస్ దిస్? ఇదేంట్రా? ఓ చాలా, దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్? యాక్చువల్ లైక్ బ్రిడ్జెస్ లాగా అవుతుంది ఇది. ఇట్స్ ఫాలింగ్ అపార్ట్ అవుతుంది ఇదంతా, కింద పడేలాగా ఉన్నది. అక్కడ పడే లోపల మనం వెళ్ళిపోవాలి. క్యాంప్ 2 ఎంతసేపు వరకు ఉంది? ఇలా చేసి ఇక్కడ సైడ్కి ఇది ఉంది, సైడ్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది మనది. అరే ఈ గేమ్ ల్యాగ్ అవుతుంది. నేను రికార్డ్ చేసినప్పుడు ఈ గేమ్ ల్యాగ్ అవుతుంది, నాకు అర్థం కాదు. మిగతా టైం అప్పుడు ఎంత స్మూత్ సేలింగ్ ఉంటుందో, ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడే ఇంత రఫ్గా ఉంటుంది. ఇది అర్థం కాదు ఎందుకో. ఇవి ఎందుకు ఇచ్చారు ఇక్కడ? మళ్ళీ టైట్ రోప్స్ లాగా చేపిస్తున్నాను నన్ను. నేను జిమ్నిస్ట్ కాదురా, క్లైంబర్ రా నేను. అవును, అరే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, అందుకే చెప్పాను. మౌంట్ ఎవరెస్ట్ మీద టైట్ రోప్స్ లాంటి ల్యాడర్స్ ఎందుకు పెడతారు? మౌంట్ ఎవరెస్ట్ ఇలా ఉండదు రియల్ లైఫ్లో, అదన్నా తెలుసు నాకు. ఇట్స్ జస్ట్ ప్యూర్ క్లైంబింగ్, నాట్ దిస్ హాబీలాగా ఉంది. టైట్ రోప్స్ చేపిస్తున్నాను. ఓకే, వచ్చేసినట్టున్నాం ఇక్కడ. ఎస్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇక్కడ నుంచి ఇప్పుడు వీ హ్యావ్ టు క్లైంబ్ అప్. ఎస్ వచ్చేసాం. క్యాంప్ 2, వేర్ ఆర్ యూ? చాలా మధ్యలో ఉన్నాం. ఎస్, ప్యాత్ టు క్యాంప్ 2. వే టు స్టీప్ కేవా? ఓ చాలా స్టీప్ అవుతుంది టెరైన్ అయితే. ఇటు నుంచి వెళ్ళాలి. హూ ఇస్ దిస్ పర్సన్ మ్యాన్? మూవ్ అవుట్ ద వే. ప్యాత్ ఇది స్టీప్ కేవ్ ఎక్కడ ఉంది? కానీ క్యాంప్ 2 కనిపించట్లేదు, కానీ స్టీప్ కేవ్ అని అన్నారు. అప్పుడు ల్యాగ్ అవుతుంది ఎప్పుడు చూసినా. ఆక్సిజన్ ఫ్లో నీడెడ్. ఓకే, ఆక్సిజన్ ఫ్లో ఇప్పుడు ఆన్ చేసుకున్నాం. ఇప్పటి వరకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం ఉంది మనకి. వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లో. ఓకే, వీ హ్యావ్ టు గో అప్. ఇప్పటి నుంచి మౌంట్ ఎవరెస్ట్లో ఎన్ని ల్యాడర్స్ ఉంటాయి? వార్నింగ్, లార్జ్ రివీన్ ఉంటుందా ఇక్కడ? వాము, లార్జ్ రివీన్ ఇదేనా?
ఇదే అనుకుంటా. అరే మళ్ళీ టైట్ రోప్స్ ఇచ్చారు వీళ్ళు. క్లైమ్ ఏంటి ఆగిపోయింది. ఓకే ఇప్పుడు టైట్ రోప్స్ డు నాట్ ఫాల్, జస్ట్ డోంట్ ఫాల్. ఎస్ ఫాల్. మళ్ళీ ఇది ఎవరు? ఓ అమ్మ, మళ్ళీ ఇలా అయింది. నాకు కూడా ఇలా అయింది. యూజ్ వాటర్ వాడండి. అట్లీస్ట్ లైక్ 65 వరకు వాడండి. 50%, సగం బాటిల్ ఫినిష్ చేసేసాం వాటర్ది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్ళాలి. టైట్ రోప్స్ ఇదొకటి. ఐ హేట్ టైట్ రోప్స్. వై డు దే ఎగ్జిస్ట్? ఓకే జస్ట్ ఇట్ హ్యాపెండ్ again. Come on, are you serious right now? Use the water. Okay, at least water undi. Can camp to అక్కడ ఉంది. ఈ ఒక్క ఏరియా అయిపోయాక come on tight ropes. ఓకే ఇప్పుడు ఇది ఒకటి, ఈ పార్ట్. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ దిస్. నో, డు నాట్ ఫాల్. ఎస్. ఆర్ యూ నార్మల్? లో హెల్త్, ట్రై టు హీల్ అప్. ఎలా హీల్? 2000 years later. ఎస్ వచ్చేసాను గైస్. ఇస్ దిస్ ఇది ఆఫ్ కోర్స్ ఇది నార్మల్గా వచ్చేసాను నేను. ఎస్, మూవ్ అవుట్ ద వే మ్యాన్. ఎస్, ఐ ఆమ్ ఫైనలీ సక్సెస్ఫుల్. లెట్స్ గో. అట్లీస్ట్ ఇవి నార్మల్గా ఉన్నాయి. నార్మల్ లేకపోతేనా దట్ గై జస్ట్ ఫెల్ డౌన్. అరే మళ్ళీ టైట్ రోప్స్, ladder tight ropes. Come on, he's down. Yes, he's done it. Yes, let's go. Finally green light యొక్క purpose నాకు తెలియదు కానీ it's here. Thank you for being here green light. Bro, get out of here. Oh, this one. ఓ ఈ దీని మీద నిలబడుతున్నాను. తొందరగా వెళ్ళిపోతే ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది మనకైతే. బ్రో గెట్ అవుట్ ద వే మ్యాన్. ఎవర్రా నువ్వు? హూ ఆర్ యూ సార్? ప్లీజ్ స్టాప్. అరే ఇది నార్మల్గా, అది నార్మల్దేనా ఏంటిది? ఈ ల్యాగ్ వల్ల నాకేం కనిపించట్లేదు. నో. ఎస్ వి హావ్ ఫైనలీ మేడ్ ఇట్. వచ్చేసాను 11 హెల్త్ తోటి. ఐఎమ్ బేర్లీ అలైవ్. ఒక్క చోటన పడితే ఐ విల్ లిటరల్లీ డై. ఐఎమ్ నాట్ కిడింగ్. ఓకే జస్ట్ గో స్లో. హోప్ఫుల్లీ ఇక్కడ కొంచెం ల్యాగ్ తగ్గితే మనం సేఫ్గా ఉంటాం. ఓకే లెట్స్ గో. ఎస్, హీలింగ్ క్యాంప్ ఫైర్. ఫైనల్ వచ్చేసాం. సీట్ మీద కూర్చోండి ప్రశాంతంగా. అండ్ దట్ షుడ్ బీ ఇనఫ్. ఓకే 90 హెల్త్ ఉందిలే, సరిపోతుంది. లెట్స్ గో. ఆల్రెడీ టైం చాలా వేస్ట్ అయింది అక్కడ ఉత్తుగా కూర్చొని హీల్ చేస్తూ. ఓకే ఇంకా క్యాంప్ 2 ఎక్కడ ఉంది? ఇది నో, నాట్ అగైన్. హీల్ అగైన్. ఓకే హీలింగ్ అవసరం లేదులే కానీ పైకి ఎక్కుదాం.
యాజ్ యూ కెన్ సీ హ్యావ్ 0 wins and $0. మళ్ళీ ఎందుకు పడాలి ఇప్పుడు? I went a little bit too forward and then I fell off. ఎందుకు పడుతుందంటారా నేను? గెట్ అప్. ఓకే, ఫైనల్లీ డే టైం అయిపోయింది. సీరియస్ ఎయిర్ ఎంత థిన్గా ఉందో అసలు సన్నని కూడా చూడలేకపోతున్నాం. ఓ గాడ్ ఇది వచ్చింది ఎందుకు? ఓకే ఇక వీఆర్ సేఫ్. నా వాటర్ చాలా లో ఉంది. ఓన్లీ హ్యావ్ లైక్ 10% వాటర్. బాటిల్లో కొంచెమే వాటర్ ఉంది. యాజ్ యూ కెన్ సీ ఇందాకే మీరు చూసారు. ఓకే, స్పైరల్ స్టేర్ కేస్ ఎందుకు చేశారు ఇక్కడ? అరే ఇదొకటి. I am definitely gonna fall. Do not. Yes. ఈ టైట్ రోప్స్ ఒకటి. I hate you. టైట్ రోప్స్ నార్మలేనా? ఓకే, నాట్ నార్మల్. ఓకే, ఫైనల్లీ ఎయిర్ కూడా బ్లూ అవుతుంది. I don't know what that means, but Camp 2 వచ్చేసాం. వేర్ అట్ Camp 2. గో ఫైనల్ వచ్చేసాం. ఎస్, ఫైనలీ అట్ Camp 2 man. లెట్స్ గో. హీల్ అవ్వండి. ఓకే, వాటర్ కూడా రీఫిల్ చేసండి. రీఫిల్ దట్ వాటర్. వాటర్ ఎందుకు రీఫిల్ అవ్వట్లేదు? వాటర్ సోర్స్ అయిపోయిందా? ఎస్, వాటర్ సోర్స్ రీఫిల్. అండ్ నౌ I have to refill oxygen tank ని కూడా రీఫిల్ చేయండి. You need oxygen. Yes. అండ్ గైజ్, నేను ఈ వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, పీస్ అండ్ గుడ్ బై.